పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏంటి? ఏంటంటే బీయింగ్ డిఫరెంట్. ఏంటి? డిఫరెంట్, అందరిలాగా ఉండడం కాదు. ఒకసారి ఊహించండి, హెవెన్లో అసలు పాపానికి చోటే లేదు. పాపం లేకుండా ఉండడం పరిశుద్ధత అని మీరు నాకు చెప్పారు. మరి దేవదూతలు, 4 లివింగ్ క్రీచర్స్, వీళ్ళందరూ దేవునిలో ఏమి చూసి పరిశుద్ధుడు 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 అని యుగ పునాదులు మన భూమి పునాదులు వేయకముందు ఎప్పటి నుంచో ఆయన సింహాసనం దగ్గర ఆ 4 క్రీచర్స్ వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుణ్ణి అలా చూడడం, పరిశుద్ధుడు, డిఫరెంట్, దేవా డిఫరెంట్. అంటే వాళ్ళు దేవుణ్ణి చూసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ రేడియన్స్ చూస్తున్నారు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తున్నారు, ఒక డిఫరెంట్ మహిమని చూస్తున్నారు. అలా ఎప్పటి నుంచి చూస్తున్నారు? అప్పుడెప్పుడెప్పుడో నుంచి ఇంకా జరుగుతూనే ఉంది. జస్ట్ ఇమాజిన్, మన దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక వ్యక్తిని పొగడాలనుకోండి, వాళ్ళ గురించి మనకు తెలిసిన మంచి విషయాలు 4-5 గుర్తుపెట్టుకొని ఇది ఇది అని పొగుడుతాం. కానీ ఇన్ని సంవత్సరాలుగా పొగడుతున్నారంటే ఆయన ఎంత అర్హుడు, ఎంత మహిమ తేజోమయుడు. వాళ్ళు పొగుడుతున్న ప్రతిసారి అదేదో మామూలుగా ఏదో రిచువల్గా చేయట్లా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అలా కాదు, అబ్బా పరిశుద్ధుడు, అబ్బా డిఫరెంట్, దేవాలు ఎంత గొప్పోడివి. ఈచ్ టైం వాళ్ళు అమేజ్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రభువుని చూసిన ప్రతిసారి ఒక కొత్తది చూస్తున్నారు ఆయనలో. ఆయన సన్నిధంట వాళ్ళని ఆశ్చర్యపరుస్తున్నారు. హిస్ ప్రెజెన్స్ ఈజ్ అమేజింగ్. హెవెన్లో అటువంటి వర్షిప్ జరుగుతుంది. అలా డిఫరెంట్గా ఉండడమే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. గాడ్ హెస్ కాల్డ్ యూ టు బి డిఫరెంట్.